హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, చూసారా గుమ్మడికాయ ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి గోల్డ్ కలర్లో ఉంది కదా. చాలా అంటే చాలా, ఇదే కొంచెం స్వీట్గా ఉంటుంది. అందుకని నేను స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. గుమ్మడికాయ స్వీట్ అంటే దీంతో హల్వా కూడా చేసుకుంటారు. రకరకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారనమాట. ఈరోజు నేనైతే కనుక ఈ గుమ్మడికాయ బెల్లంతో స్వీట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఏమి నెయ్యి వేయకుండా ఖాళీ బెల్లము గుమ్మడికాయ అనమాట. ఈ గుమ్మడికాయని నేను సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇష్టం అనమాట. ఎప్పుడు గుమ్మడికాయ తీసుకొస్తే కూడా సగం నేను స్వీట్ కంపల్సరీ చేసుకుంటాను అనమాట. పక్కా చేసుకొని తింటాను, అంత ఇష్టం అనమాట నాకు ఈ గుమ్మడికాయ స్వీట్ అంటే. ఇది ముక్కలు ముక్కలుగా కట్ చేసి, ఇష్టం ఉండేవాళ్ళు ఈ పైన తొక్క ఉంచవచ్చు, ఇష్టం లేని వాళ్ళు తీయచ్చు. ఇది తీసిగానే వండితే హల్వాలాగా అయిపోతుంది అనమాట, ఊరికే మెత్తగా అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. మామూలుగా నాకైతే కనుక ఈ తొక్కతోటి తినటమే ఇష్టం అనమాట. మరి అది ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను పదండి. ఫస్ట్ దీనికి కావాల్సింది గుమ్మడికాయ, 4 ఇలాచీలు, చూడండి 4 ఇలాచీలు తీసుకున్నాను. కొంచెం తగినంత బెల్లం తీసుకున్నాను అనమాట. మరి ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఎలా వండాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. గుమ్మడికాయల ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అండి. ఈ సైజులోనైతే కట్ చేసుకున్నాను నేనైతే కనుక. చూడండి ఇలా ఉందా, ఇలా అయితే కట్ చేసుకున్నాను, తొక్కతో ఉంచేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం సరిపోతుంది, అన్ని వాటర్ అయితే సరిపోతాయి. ఎందుకంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇవన్నీ మెత్తగా మగ్గిన తర్వాత మళ్ళీ మనకు బెల్లం కూడా నీరు కదా, అందుకని ఇలా వేసేస్తే కొన్ని వేసుకోవాలన్నమాట. కొన్ని వేసుకొని మనం మూత పెట్టేసుకొని, పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టండి, కొంచెం వేడైన తర్వాత సిమ్లో పెట్టండి, మెత్తగా ఉడికిపోతాయి. లాస్ట్లో మనం బెల్లం వేసుకున్నాం, ముందుగా బెల్లం వేసుకున్నాం అనుకుంటే కలర్ మారిపోతుంది, తర్వాత అంత బాగోదు అనమాట, ఉడకదు ఫస్ట్ టైం. తర్వాత మనం లాస్ట్లో బెల్లం వేసుకున్నాం. తెరులుతుంది చూద్దాము. చూసారా ఎలా తెరులుతుందో? ఇలా తెరిలేటప్పుడు మనం స్టవ్ని ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే లైట్గా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూద్దాం ఉడికిందా లేదని. వాటర్ చూసారా, నేను కొన్నే వేసాను, ఎన్న వచ్చేసేయో చూసారా. పోన్లే, మనకి బెల్లం అయినా కరగాలి కదా, ఈ మాత్రం ఉండాల జ్యూస్. ఇలా కత్తిగుచ్చి చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఏదైనా స్పూన్ కానీ లేకుంటే ఎంతకన్నా ఇలా గుచ్చి చూస్తే ఇలా తెలుస్తుంది ఉడికిందని. చూసారు ఎంత మెత్తగా ఉడికిందో. కానీ సిమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోనే బెల్లం వేసుకుందాం. ఉడికింది కదా, బెల్లం వేసేసుకుందాం. బెల్లం అయితే వేసేసుకున్నాం. కొంచెం గంటతోటి ఇలా కలిపేసుకుందాం. బాగా ముక్కలకి ఈ బెల్లం అంతా పట్టాలన్నమాట. ఈ గింజలు ఉన్నాయి చూసారా, ఇది అసలు హెల్త్కి ఎంతో మంచిదన్నమాట. ఈ గింజలు
ఈ జ్యూస్తో పాటు ఈ గింజలు కూడా తాగుతూ ఉంటే నవ్వులుతూ ఉంటే ఎంత బాగుంటుందో. జ్యూస్తో పాటు గింజలు కూడా బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం బెల్లం వేసిన తర్వాత 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చూద్దాం ఎలా ఉన్నాయో. చూడండి. ఆహా, నేను ఇప్పుడైతే ఐ ఫ్లేమ్లో పెట్టాను అన్నమాట. మంచి కలర్ఫుల్ కనపడుతుంది కదా. చూద్దాం. మంచిగా బెల్లం అంతా పట్టుకొని ఎంత బాగుందో చూడండి. మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇలాచి దంచుకొని కొంచెం ఇలా వేసేసుకున్నాం. అలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఎంతైతే వాటర్ ఉండాల, ఎందుకంటే ఈ ముక్క ఇలా ఈ బెల్లం నీళ్ళలో ఇలా మునగాలన్నమాట. అప్పుడే కదా మనకి స్వీట్ వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని స్టవ్ కట్టేసుకున్నాం. దీనిని ఇలా చేసుకున్న తర్వాత మనం పొద్దున చేసుకుంటే సాయంత్రం తినాలి, రాత్రి చేసుకుంటే మధ్యాహ్నం కానీ ఎప్పుడు కానీ తినొచ్చు. ఇలా చల్లారిన తర్వాత తింటే ఆహా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది చల్లారిన తర్వాత నేను తిని మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. అసలు సింపుల్ అనమాట, ఎంతో సింపుల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తిని మీకు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత మీకు నేను తిని చూపిస్తాను. చూడండి. చల్లగా ఆరిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం తినేసేద్దాం. ఇది ఇప్పుడు మనం తినేసేద్దాం అనమాట. చాలా తీయగా సూపర్ టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది, చల్లారిపోయింది, రెడీగా అయితే ఉందన్నమాట. టేస్ట్ చేస్తాను. చూసారా, జ్యూసీగా చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి, గోల్డెన్ కలర్లో ఇలా జ్యూస్లో ముంచుకొని సూపర్. చాలా అంటే చాలా బాగుందన్నమాట. బాగుంది. అప్పుడప్పుడు అన్నీ వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొన్ని చాలా అంటే చాలా బాగుంది. చూడండి,
మంచి టేస్ట్ ఉందన్నమాట. మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.